Welcome to Cosmopolitan Christchurch, India. We are at Cosmopolitan Christchurch, work together with Chris to spread the gospel, nothing but God's power, which can save the spiritual lives of Indians, Americans, British, German, Russian, and the Asians throughout the globe. We are at Cosmopolitan Christchurch, India, loves to serve and accommodate struck up foreigners in India without taking a single penny. Call us for more details to the number 7386005545. ప్రియ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంఘ కాస్మోపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను. ఇక ఆరాధన ప్రారంభించుకోవడానికి గాను ప్రార్థన చేసుకుని ఆరాధనను ప్రవేశిద్దాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ దినమంతట్లో మీకు కాపుదల, మీ రక్షణ, మీ భద్రత మా మీద ఉంచి ప్రభా, ఇక రాత్రికాల సమయంలో మీకు సన్నిధానంలోనికి వచ్చి సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో మిమ్మల్ని ఆరాధించగలిగే గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినారు. మీకే వేలాది వందనాలు తండ్రి. ఇక్కడ కూడి చేరిన ప్రతి బిడ్డను, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు మీ కాపుదల నుంచి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రధాన సంగమ ఆరాధనను ప్రవేశించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 314వ కీర్తన 314 ఇక పాటను మనం పాడుకుంటూ దేవుని నామాన్ని మనం కనపడతాం. యేసు నామమే పవనము మాకు, యేసు గద నిత్య జీవనము, దాస జనవృత్వి కాసమయ్యల్ల దోషములకు వినాశకరమైన యేసు నామమే పవనము మాకు, యేసు గద నిత్య జీవనము, సాధు మన సొల్లసములు యేసునాథు గుణశక్తి లసములు, బోధకును వారి బాధ విడలించి మాధుర్య మధుముక్తి సాధనములిచ్చు యేసు నామమే పవనము మాకు, యేసు గద నిత్య జీవనము, భక్తజనలోక పూజములు రక్తశీత పాద పయోజములు, మోకరాజాభిషేకుడవు సర్వ శక్తియుతుడైన స్వామియగు క్రీస్తు యేసు నామమే పవనము మాకు, యేసు గద నిత్య జీవనము, పాపులకు మంచి పక్షములు ముక్తి జోపు క్రీస్తు కటాక్షములు, పాప సందోపమునగులు పురుషులు నన్ను కాచుకొని యేసు నామమే పవనము మాకు, యేసు గద నిత్య జీవనము. మనకు ఆరాధన కీర్తన మనం పాడుకుంటూ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మా తీర్చితివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మా తీర్చితివి ఎంతో గొప్ప శుభదినము,
కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ నా కొరకు స్థితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ నా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి ఆకలి వచ్చి ప్రభువే స్తుతించెదము పరము నుండి ఆకలి వచ్చి ప్రభువే స్తుతించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నా దేవా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం. ప్రభువా మమ్మను కనికరించి కొందాం. భూమి ఆకాశములను శక్తిగా తండ్రి అయిన దేవుడు నమ్ముచున్నాం ఆయన యొక్క కుమారుడు ప్రభు యేసుక్రీస్తు నమ్ముచున్నాం ఈయన పరిశుద్ధాత్మ వలన ధరింపబడి కన్యక వరకు పుట్టి పొందుబద్ధ కారణముకు వృద్ధాశ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాజపడి అదృశ్యలోకానికి రడియు చనిపోయిన వారిలో నుండి 3 దినాలు లేచి పరలోకమునికి ఎక్కి సర్వశక్తి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఆడములు సజ్జలకు మృతులకు తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చి నేను నమ్ముచున్నాను పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను పరిశుద్ధ పశుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను ఆమేన్. ప్రియా దేవుని సన్మ ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3rd చాప్టర్ 14th వర్స్ మన మధ్యలో ఖుషి చదివిపిస్తే తర్వాత ప్రిన్స్ పాట పాడిన తర్వాత వాక్యదాన్ని మనం ప్రవేశిద్దాం. క్రీస్తు యేసు నుండి దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుడు బహుమానమును పొందలేనని గూరి యొద్దకే పరుగెత్తుచున్నాను. లెక్కించలేని స్తోత్రములు. సాంగ్ నంబర్ 295. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా
అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడదన్ నీటిలో నివసించునవన్నీ ఈ భూమిలో నీ జీవరాశుల్ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తిస్తును ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తిస్తును లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. థ్యాంక్ యూ. ప్రియా దేవుని సంగమా, చదవబడిన వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకి పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. మన యొక్క పిల్లల కార్టూన్ నెట్వర్క్స్ వీడియోస్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క కార్టూన్ నెట్వర్క్స్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. హల్క్ అని, స్పైడర్ మ్యాన్ అని, సూపర్ మ్యాన్ అని, చాలా క్రియేషన్స్ లేకపోతే క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక క్యారెక్టర్స్ని క్రియేట్ చేసింది స్టాన్లీ అన్న ఒక వ్యక్తి. ఇక ఈ యొక్క అన్నిటిని కూడా క్రియేట్ చేసింది స్టాన్లీ అనే వ్యక్తి. ఇక స్టాన్లీ అనే వ్యక్తి ఇప్పుడు ఈ లోకంలో లేడు, చనిపోయాడు ఆయన. కానీ ఆయన క్రియేట్ చేసిన ఈ యొక్క స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, హల్క్ ఇవన్నీ కూడా ఇప్పటికీ కూడా ఈ లోకములో చిన్నపిల్లల నుంచి ఎంతో ఆదరణను చూసుకుంటా ఉన్నాయి, ఆదరణ పొందుకుంటా ఉన్నాయి. ఆ యొక్క స్పైడర్ మ్యాన్ అన్నా, హల్క్ అన్నా, లేకపోతే సూపర్ మ్యాన్ అన్నా పిల్లలకి చాలా ఇష్టం. అవి వాటి యొక్క వీడియోస్ని ఎంతో ఉత్సాహంగా వారు చూస్తారు. ఇక్కడ నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఆ యొక్క స్టాన్లీ అనే ఆ యొక్క వ్యక్తి ఉన్నతమైన ఆ యొక్క ఇమాజినరీ క్యారెక్టర్స్ని రూపొందించాడు. ఆయన ఎప్పుడో చనిపోయినప్పటికీ ఆయన రూపొందించిన ఈ క్యారెక్టర్స్ ఇప్పటికీ కూడా ప్రజాదరణ పొందుకుంటా ఉన్నాయి. ఆయన లేకపోయినప్పటికీ ప్రజాదరణ పొందుకుంటా ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, మనము ఉన్నా లేకపోయినా, మనము మరణించినప్పటికీ మనము చేసిన పనులు, లేకపోతే భవిష్యత్తు కొరకు మనము చేసిన ప్రయత్నము, లేకపోతే భవిష్యత్తు తరాలకి మనము ఎటువంటి పరిస్థితిని మనము అందజేసాము అనేది మన యొక్క స్థితిని తెలియపరుస్తుంది. మనము ఒక ఉన్నతమైన, అంటే అందరికీ ఉపయోగపడే, భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలను, పనులను, ప్రణాళికను మనం చేసినట్లయితే ఉన్నతమైన వారసత్వాన్ని మనము ప్రజలకు, లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి మనము అందించిన వారిగా ఉంటాం. లేకపోతే మనల్ని ఇక నెక్స్ట్ జనరేషన్, భవిష్యత్తు తరాలు వారు ఎవరు కూడా మనల్ని గుర్తుపెట్టుకోరు. ఇక స్టాన్లీ అనే వ్యక్తిని చాలా మందికి తెలియదు పిల్లలకి, కానీ అతను క్రియేట్ చేసిన ఆ క్యారెక్టర్ మాస్టర్ చాలా మంది తెలుసు. నాకు మట్టుకు నేను చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్ని చూస్తూ పెరిగాను. నాకు ఇప్పుడు
43 years. ఇప్పుడు మరి ఇప్పుడున్న చిన్నపిల్లలు అదే స్పైడర్ మ్యాన్, అదే సూపర్ మ్యాన్, అదే హల్క్ను కూడా చూస్తూ ఉన్నారు. స్టాన్లీ గురించి తెలియదు, కానీ అతను చేసిన ఉన్నతమైన క్యారెక్టర్స్ గురించి తెలుసుకుంటున్నాం. మనం కూడా రేపు మనం ఉన్నా లేకపోయినా, మనం మరణించినప్పటికీ, మన పేరు తెలియకపోయినప్పటికీ, మనం సెట్ చేసిన స్టాండర్డ్స్, మనం చేస్తున్న పనులు, మనం చేసిన పనులు, భవిష్యత్తుకి మనం అందిస్తున్న సువార్త, ఎటువంటి సువార్తను మనం అందిస్తూ ఉన్నాం? జీవితాలను మార్పు చేసే సువార్తను మనం అందిస్తూ ఉన్నామా? జీవితాలని ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన కుటుంబాలుగా తీర్చిదిద్దే వాక్యానుసారమైన సువార్తను మనం అందిస్తూ ఉన్నామా? లేకపోతే అద్భుతాలు, లేకపోతే స్వస్థతలు, లేకపోతే మరి మనం ఈ లోకంలో గొప్ప పలుకుబడి సంపాదించుకునే విధానాలు, ఏదైతే తాత్కాలికమైన విధానాలు ఉన్నాయో వాటి వైపు మనము జనరేషన్ని మనం తీసుకుని వెళ్తూ ఉన్నామా? ప్రియమైన ఆలోచన చేద్దాం. తాత్కాలికమైన ఉపశమనాల వైపు మనం తీసుకువెళ్తున్నామేమో. దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఈజీ మనీ. కష్టపడటానికి ఎవరు కూడా మరి ముందుకు రావడం లేదు. కష్టము చేసే పని కోసం ఎవరు కూడా మరి ముందుకు రావటం లేదు. ఈజీ మనీ, ఆన్లైన్, అంతా ఆన్లైన్. రేపటి దినాన కష్టపడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అది చిన్న కష్టమైనప్పటికీ జీవితాలను కష్టం భరించలేక జీవితాలను ముగించుకుంటున్న జనరేషన్స్లో మనం ఉన్నాం. కష్టం అంటే ఏమిటో తెలియదు, శ్రమ అంటే ఏంటో తెలియదు, లేకపోతే ఈ లోకంలో ఏ విధంగా పోరాడి నిలబడాలని తెలియదు. ఎందుకంటే ఈజీ మనీ, ఛాలెంజెస్ను స్వీకరించే స్థితి లేదు. మనం ఏదన్నా తయారు చేద్దాం, మనం ఏదన్నా కనిపెడదాం, మనం ఏదన్నా క్రియేట్ చేద్దామన్న క్రియేటివ్ మైండ్ లేదు. ఈజీ మనీ. కాబట్టి ప్రదేశంగా మన విశ్వాస జీవితాల్లో కూడా, క్రైస్తవ జీవితాల్లో కూడా మన బిడ్డలకి మనము ఈజీ గాస్పెల్ని అందిస్తూ ఉన్నామా? లేకపోతే హై స్టాండర్డ్ గాస్పెల్ మనం ఇస్తూ ఉన్నామా? ఉన్నతమైన వారసత్వాన్ని ఇస్తూ ఉన్నామా? తాత్కాలికమైన ఉపశమనాలు మన బిడ్డలకు మనం ఇస్తూ ఉన్నామా? సమయంలో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఉన్నతమైన పిలుపు కోసం మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఏదో చిన్న చిన్నగా ఉపశమనాల కోసం కాదు. ఉన్నతమైన పిలుపు అంటే, మనము మన తర్వాత జీవితంలో కూడా మన స్వార్థను బట్టి, మన సేవను బట్టి దేవుని పనులు, దేవుని సేవ నెక్స్ట్ జనరేషన్ ఒక బహుమతిగా అందించబడాలి. చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మన ఆరాధన మనం ముగించుకుందాం. మహోన్నతుడైన మా దేవ, కృపగల మా తండ్రి, గొప్ప దేవ, రాత్రికాల సమయంలో మేమందరూ చేరి మిమ్మల్ని స్తుతించి గణపరిచే బాధ్యతను గురించి ఉన్నారు. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు అనేకమైన ప్రమాదాలు, కష్టాలు, నష్టాలు, అవమానాలు, అమర్యాదల నుంచి మమ్మల్ని కాచి కాపాడి రాత్రి కాలంలో సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో మిమ్మల్ని ఆరాధించగల గొప్ప ధన్యతను అనుగ్రహించున్నారు. మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. రాత్రి కాల సమయం ప్రత్యేకమైన దీవెనతో, రాత్రి కాల సమయంలో ఎవరైతే వరదల్లో, నీళ్లలో గృహాలను కోల్పోయి, కుటుంబ సభ్యులను కోల్పోయి, బంధువులను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. చిన్న బిడ్డలకు ఆహారం లేని పరిస్థితి ఉంది, చిన్న బిడ్డలకు నీళ్లు లేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభా నాయన, ఎవరైతే అటువంటి పరిస్థితిలో ఉంటున్నారో దయించి ప్రభా నాయన వారిని మీరు దర్శించి వారికి కావాల్సిన అవసరాలు తీర్చండి. ఎవరైతే తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక మీకు సహాయం కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం తెచ్చండి. ఎవరైతే హాస్పిటల్లో ఉండి కరోనా, డెల్టా వేరియంట్, బ్లాక్ ఫంగస్, ఒమిక్రాన్, గుండె సంబంధిత క్యాన్సర్ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ మీ స్వస్థ కోరి ప్రార్థిస్తున్నారు, వారికి కావాల్సిన సహాయం తెచ్చండి. ఎవరి కుటుంబాలు అయితే అతలాకుతలం అవుతున్నాయో, భార్యాభర్తలు ఇద్దరు విడిపోయే స్థితిలో ఉన్నారో, బిడ్డలు అనాథలు, అనామకుల పరిస్థితులు ఉన్నారు, వారిని ఆదరించి ప్రేమించి అక్కుని చేర్చుకుని విశ్వాసంలో బలపరచండి. ఎవరి కుటుంబాలు అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి చనిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారో వారిని దర్శించి మాట్లాడి బలపరిచి బ్రతికించి మీ స్వార్థ సేవలో వారిని బలంగా వాడుకోండి. నాన్న వందనాలు తండ్రి. రాత్రి కాల సమయంలో ప్రభా నాయన తండ్రి,
భయంకరమైన పరిస్థితులు, భయంకరమైన వ్యక్తుల మధ్య ప్రాణాలకు తెగించి మీ సువార్త వీధి పరిచయం చేస్తూ ఉన్న డానియల్ స్టీఫెన్ కొన్ని గారు, జిమ్ థ్రాట్న్ గారు, డానియల్ ఫెరిక్సన్ గారు, డాని మార్టిన్ గారు, వారి భర్త గారు, స్వరూప్ గారు, అనిశ్రయ గారు, సాధన శ్రేష్ఠ గారు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసంలో బలపడుతూ మీ సువార్త సేవలో బలంగా వారు వాడబడలాగా మీకు సాయం తెచ్చేయండి. వందనాలండి. అలాగే ప్రభా నాయన ప్రభా నాయన ఏజెన్సీ పరిచయంలో మీ సువార్త సేవ చేస్తున్నా ప్రభా నాయన ప్రభా స్టీఫెన్ రాక్ గారు, అక్క గారు మీరు జ్ఞాపకం చేసుకుని వారు చేసిన పరిచయం బట్టి అనేక మంది విశ్వాసాలు బలపడడానికి సాయం తెచ్చి ఏజెన్సీ పరిచయంలో మరింత బలంగా వారు వాడబడలాగా మీకు సాయం తెచ్చాను. ఈ రాత్రి కాల్సిన ఎవరైతే ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం, జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సాయం కోరి ప్రార్థిస్తూ ఉన్నారు, ఎవరైతే మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తూ మీకు సాయం కోరి ప్రార్థిస్తూ ఉన్నారు, ఎవరైతే నూతన వివాహ వార్షికోసం, నూతన జన్మదినం, నూతన విద్యా సంవత్సరంలో ప్రవేశిస్తూ మీకు ఆశీర్వాదాలు దీవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మన ఆదరించి ప్రేమించి అక్కుని చేసుకుని ఆశ్రయించి దీవించి కాచి కాపాడిన వందనాలు. కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘ సభ్యులైన షాలిని సిస్టర్, అండత్ బాబు, శంకర్ డానియల్, మమతా మీనా, జ్యోతి అరుణ, రమా గారు, జయప్రద గారు, ప్రభాకర్ గారు, సురేష్ గారు, శాంత గారు, కనకరాజ్ గారు, మల్లికా మెరుగుల కుటుంబం, జ్యోతి లక్ష్మి కుటుంబం, జయప్రద గారి కుటుంబం, ప్రమిళ గారి కుటుంబం, ఉషారాణి గారి కుటుంబం, మీనా లక్ష్మి గారి కుటుంబం, రమ సురేష్ గారి కుటుంబం ప్రత్యేకించి ఆశ్రయించండి. అలాగే ప్రత్యేకించి రాణి గారు, అమర్ మ్యాగీ సార్ కుటుంబాన్ని ఆశ్రయించండి. అనిత సిస్టర్ గారు, కుమారులు ఇద్దరిని, నాన్నగారిని, వారి వ్యాపారాన్ని ఆశ్రయించండి. అలాగే ప్రభాకర్ సార్ గారు, ప్రశాంత్ సిస్టర్ గారు, కుమారులు ఇద్దరిని ఆశ్రయించండి. ప్రభా నాయన అలాగే రాత్రి కాల్సిన ప్రత్యేక దీవెనతో అబ్రహాం గారు, మేడం గారు, కుమారుడు కుమార్తెను ఆశ్రయించి కుమార్తెకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే ప్రభా రాత్రి కాల్సిన ప్రత్యేక దీవెనతో ప్రసాద్ రావు సార్ గారి కుటుంబాన్ని, జార్జి గారు, జాన్ గారు, లెక్చరర్ రాజు గారు, డాక్టర్ రాజు గారు, చేవళ్ళ సుధాకర్ సార్ గారి కుటుంబాన్ని ఎండాలుగా ఆశ్రయించండి. చేవళ్ళలో సుధాకర్ గారు మంచి సంఘాన్ని స్థాపించడానికి సాయం చేయండి ప్రభా. అలాగే వారికి బంధువైన ప్రభా నాయన సోక్రటీస్ గారికి ప్రభా నాయన మీ చిత్తమైతే గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ పోస్ట్ రాగడానికి సహాయం తెచ్చేయండి. అలాగే ప్రభా నా యొక్క దేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఖుషిని ప్రిన్స్ నన్ను దాత్రి జ్ఞాపకం చేసుకురండి. ఖుషికి నా యొక్క మెడ నొప్పిని, కాలు నొప్పిని, నీరస నిస్సత్తును ముట్టి స్వస్థపరచండి. అలాగే ప్రభా నాయన కుటుంబంలో ఉన్న ప్రతి విధంగా అవసరం తీర్చండి. నాకు దాత్రి కావాల్సిన మంచి ఆరోగ్య శక్తి బలం అందించండి. బిడ్డలను వయసునందు, తెలివినందు, జ్ఞాననందు, ఆరోగ్యనందు, మరముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగిన జీవితం వారికి అనుగ్రహించండి. బిడ్డలు ప్రభా నేను బాధ్యత కలిగిన జీవితం, చదువునందు ఆసక్తి కలిగిన జీవితం, మీ అందు విశ్వాసం జీవితం వారికి అనుగ్రహించండి. ప్రభా నా యొక్క దాత్రికి ఉద్యోగ వ్యాపార లావాదేవీలు స్థిరపరిచి, బలపరిచి, విస్తరింపచేయండి. ఆక్వాకల్చర్, పౌల్ట్రీ, బర్డ్ బ్రీడింగ్, బర్డ్ సప్లిమెంట్స్, ప్రొబయోటిక్స్, హెర్బల్ సప్లిమెంట్స్, హార్స్ సప్లిమెంట్స్లో మంచి ప్రభా నాయన పురోగభివృద్ధి రాగడానికి సహాయం తెచ్చేయండి. ప్రభా నాయన మీన సృష్టి కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ చేయించండి తండ్రి. మంచి లీడ్స్ ప్రభా మంచి బిజినెస్ రాగడానికి సహాయం తెచ్చేయండి. అలాగే ప్రభా నాయన ఈ స్థలంలో కట్టబడిన ఇక గృహము, కాస్మోపాలిటన్ క్రైస్ట్ సంఘము, ఆఫీసుని శాస్త్రం ప్రతిష్ఠింప చేయండి. రూపరవార్త సమాధానం చేయండి. ఇటువంటి సైతాన్ శక్తులు, దుష్ట శక్తులు, అంధకార శక్తులు, మతోన్మ శక్తులు, లేబర్ శక్తులు, పొలిటికల్ శక్తులు, పోలీస్ శక్తులు, డిపార్ట్మెంట్ శక్తులు, జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, డ్రగ్స్, నార్కోటిక్స్, జిహెచ్ఎంసీ వారు ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా మీరే కాచి కాపాడు. పట్లూరు ల్యాండ్ చెట్టు మీకు కంచిగా దేవదూతలు ఇచ్చండి. అన్యాక్రాంతం కాకుండా గోడ కన్స్ట్రక్షన్, కరెంట్ కనెక్షన్, గృహ నిర్మాణం, చర్చ నిర్మాణ విషయంలో సహాయం, రక్షణ, భద్రత, కాపుదల అనుగ్రహించి ముందు నడిపించి సహాయం తెచ్చండి. రాత్రి కాల సమయం పడకలు వేచండిగా దొంగలు, సైతాన్ శక్తుల విషయంలో దూరపరచండి. సుఖమైన విశ్రాంతిని అనుగ్రహించండి. ప్రభా పాపులమైన మేము ఎల్లప్పుడూ పశ్చాత్తాప హృదయాలు కలిగి ఉండడానికి సహాయం తెచ్చండి. రేపటి దినాన త్వరితగతిలో లేచి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, గణపరిచి మీరు ఇచ్చిన నూతన దినముపు అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగి భక్తిని గురించి ముందుకు నడిపించవలసిందిగా వినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, బిడ్డల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము, శోధనతో తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభు నీకు తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆశీర్వాదము మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నీ సత్య వదతము ఈ